షడ్రసోపేత ఆహారం, 6 రుచులు కలిగిన ఆహారం రోజు తింటే వీడికి త్రిదోషాలు, వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వవు. రోజు చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి 6 రుచులు ఎంతో కొంత తీసుకుంటే ఈ వాతపిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి, సెంచరీ కొట్టేస్తారు. ఆ 6 రుచులు ఎలా తీసుకోవాలి? ఒక ప్లానింగ్. ఒక రుచి చేదు రుచి అంటే రోజు కగరగా ఉండే కన్నా కాదు, వేపలతో మొహం కడగడం ఏంటి, ఇంత చేదు ఎంత స్వీట్కి సమానం. అయితే వేపలతో మొహం కడుతాం కదా, చేదు వెళ్ళిపోయింది. చేదు ఏం చేస్తుంటే శరీరాన్ని వృద్ధి చేస్తుంది. తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తే చేదు శరీరాన్ని వృద్ధి చేస్తామట, సెల్ బీజం చేస్తామట. మనం వేపలతో మొహం కడుతున్నాం కదా, రోజు డిటాక్సేషనే, ప్రతిరోజు డిటాక్సేషన్ అయిపోయి ఒక వేపలతో మొహం అయితే మనం అది చేసుకోవడానికి వెళ్ళి లక్షలు కట్టు పెడుకుంటాం బయటకు వెళ్ళి, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని డిటాక్సేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వేలకు వేలు ఖర్చు పెట్టి అక్కడ లేని తగిలించి కొడుతుంటాం. ఆ వేపలతో రోజు మార్నింగ్ చేదు అయిపోయింది, ఇక మిగతా 5 రుచులు కావాలి మనకి. 5 రుచుల్లో పంచభక్ష పరిమాణం అంటే అర్థం ఏంటంటే ఈ 5 రుచులు అనమాట. పంచభక్ష పరిమాణం అంటే అర్థం ఏంటి? 5 రుచులు. ఆ భోజనంలో ఏముండాలంటే కటువు అంటే కారం, అంటే పచ్చడి తింటాం, అది రోటి పచ్చడి, ఆవకాయ ఏదో ఒకటి. మన పచ్చళ్ళు, మన ఆవకాయలో ప్రోబయోటిక్స్. సో కారం తిన్న తర్వాత మనం మధురం అంటే రసం వేసుకుంటాం, చారు కానీ పులుసు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం. మధురం అంటే చారు కానీ సాంబార్ కానీ కొన్ని పులుసులు కానీ బెల్లం లేకుండా పెట్టడం అనేది అసలు ఆ ఫార్ములా కరెక్టే కాదనమాట. మీకు ఆ రసం గురించి చెప్తారు. మన పూర్వం వాళ్ళందరూ పెద్దలందరూ ఇప్పటికీ పెద్దవాళ్ళు మన బామ్మలు అమ్మమ్మలు ఉంటే ఇప్పుడు చారు పెట్టినా చిన్న బెల్లం ముక్క వేస్తారు, సాంబార్ పెట్టినా చిన్న బెల్లం ముక్క వేస్తారు. ఎందుకు వేస్తారు? చింతపండు బెల్లం కలిస్తే చింతపండు తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. మామూలుగా చారు విషయానికి వస్తే చారు విరోచనకారి. చింతపండు బెల్లం కలిసి చారు తాగితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. మనం చారులో బెల్లం ఇట్లే కాబట్టి మనం మోషన్ అవడానికి మళ్ళీ రాత్రి పడుకుని బంద్ చేసుకుంటున్నారు. అలాగే సాంబార్ ఉంది, సాంబారు మరగబెడతాం అంటే ఏం చేస్తాం, ముక్కలు ఉడకబెట్టి నీళ్ళు పోసి మరుగుతుంటే మనం కందిపప్పు ఉడకబెట్టి పేస్ట్ చేసి అందులో వేస్తాం. ఈ 2 కలిసి మరుగుతుంటాయి. మరుగుతుండగా బెల్లం ముక్క వేస్తారు. బెల్లం ముక్క వేయాలని ఎందుకు చెప్పారంటే టేస్ట్ అనుకుంటాం మనం, కాదు. కందిపప్పు ప్రోటీన్, ఈ కాయగూరలన్నీ మినరల్స్, విటమిన్స్. ఇవి 2 ఒక ఫార్మేట్ అవడం కోసం, ఒక రసాయన చర్య జరగడం కోసం, అది ఒక టానిక్లా మారడం కోసం బెల్లం ముక్క వేస్తాం. ఈ బెల్లం ముక్క రెండింటిని మ్యాచ్ చేస్తాం. అప్పుడు సాంబార్ అమృతం అవుతుంది అనమాట. బెల్లం ముక్క ఏదనుకోండి సాంబార్ విషం. అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి, వాటి వెనక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. మధ్యలో రసం తినాలన్నమాట. తర్వాత లాస్ట్లో మనం మజ్జిగ ఇస్తున్నాం. మజ్జిగ ఎందుకు లాస్ట్లో? మరి ముందు మజ్జిగ తినేసి కదా పచ్చడి తినచ్చు కదా. ఇది ఒక ప్రొసీజర్. ముందు కారం తిన్నాం, తర్వాత పులుపు తిన్నాం. ఆ 2 తిన్న తర్వాత లోపల ఇంటెస్టైన్స్ లోపల ఉన్న పొర లాక్టోబాసిల్ దెబ్బతిని ఆ మ్యూకస్ అనే పొర డ్యామేజ్ అయితే అల్సర్లు వస్తాయి. అందుకు మన మజ్జిగ అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది కదా, లోయి తోడు పెట్టి చిరికిన మజ్జిగ తోడు పెట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ మజ్జిగలో ఏముంటుంది? లాక్టోబాసిల్ ఏముంటుంది, ఆ బ్యాక్టీరియా. సో మజ్జిగ తాగితే లాస్ట్లో మజ్జిగ తింటే ఈ ముందు వెళ్ళిన ఫుడ్ డ్యామేజ్ ఏమైనా చేస్తే ఈ మళ్ళీ అంతా రీఫిల్ చేస్తారన్నమాట. మజ్జిగ ప్రశాంతంగా ఉండదు. ఇలా రోజు 6 రుచులు తినడం వల్ల వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి. ఈ 3 బ్యాలెన్స్గా ఉన్నంత చెప్పి ఏ జబ్బు రాదు, సెంచరీ కొట్టేస్తాం. ఇవి ఇన్బ్యాలెన్స్డ్ డిసీజ్. రూట్ కాజ్ అదే. మన రూట్ కాజ్ పక్కన పెట్టేసి మిగతాటికి ప్యాచ్ వర్క్లు చేసుకుంటుంటాం. అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు ఇడ్లీ పెడతాం మన ఇంట్లో, ఇడ్లీ అవునండి. ఇడ్లీకి పప్పు నానబెట్టాలని కూడా ఏం చేస్తాం? మినపప్పు ఒక వంతు నానబెడతాం, 2 వంతులు వరి నూక నానబెడతాం అవునండి. ఇడ్లీ నూక అంటే వరి నూక. అది ఒక వంతు మినపప్పు 2 వంతులు ఇడ్లీ నూక ఎందుకు నానబెట్టాలి? ఎప్పుడు అనుకున్నామా? అనుకోలేదు. ఏమనుకుంటా అంటే మా అమ్మ అలా వేస్తుంది, మా అమ్మమ్మ అలా వేస్తుంది, అది ఇడ్లీ బాగా వస్తుంది, అది దోశ బాగా వస్తుంది ఏదో అనుకుంటాం మనం. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తినే ఫుడ్లో 1 వంతు ప్రోటీన్ ఉంటే 2 వంతులు కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఉన్నప్పుడు కిడ్నీ మీద వేరే ఆర్గాన్స్ మీద లోడ్ పడదనమాట అండి.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అన్నీ విడగొట్టి తినేస్తున్నాం. చూసారా, అది మనకు ఫస్ట్లో మనకు ఆయకుడు, ఇడ్లీ కాదు, ఫస్ట్లో ఆయకుడు. ఆ పిండి తయారు చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానికి గుడ్డ కట్టి దాంట్లో పిండి వేసి పైన మూత పెట్టి మంట పెడితే ఈ ఆవిరి కుడుంగా తయారయ్యేది అనమాట. అది తినేవాళ్ళం. ఎవరు పెట్టేవాము? జబ్బు చేసి బాగా నీరసపడిన తర్వాత తొందరగా కోలుకోవడానికి పెట్టేవాళ్ళం ఇడ్లీ మనం, ఆయకుడు. అప్పుడు జ్వరం వస్తే లంకనం చేసేవాళ్ళం, ఏం పెట్టేవారు కాదు, బాగా వీక్ అయిపోయారు. వెంటనే మళ్ళీ రీఛార్జ్ అవ్వాలన్న కోసం ఈ ఆయకుడు, నెయ్యి, చెరుకు పానకం, అంతేనండి. అవి వేసి పెడితే 2 రోజులకు మళ్ళీ పుల్ అయిపోయాడు. ఇప్పుడు జ్వరం వస్తే సంవత్సరం వచ్చిన నీరసం తగ్గదు. ఇప్పుడు 2 రోజుల జ్వరానికి సంవత్సరం కూడా మళ్ళీ మనకు నీరసం తగ్గదు. ఎన్ని బి కాంప్లెక్స్ వేసుకున్నా, ఎన్ని వేసుకున్నా ఏమీ ఉపయోగం లేదు.